దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయం ముస్తాబైంది. శ్రీరాములు కళ్యాణికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కళ్యాణ వేదిక సిద్ధం చేశారు. కళ్యాణమూర్తులను వేద మంత్రోచ్చరణల మధ్య మిథిలా స్టేడియంలోకి కళ్యాణ మండపంలోకి తీసుకురానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. ఇక కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ప్రత్యేక విశిష్టతలున్నాయి. సీతమ్మవారికి 3 మంగళసూత్రాలతో కళ్యాణతంతు జరుగుతుంది. ఇక్కడి కళ్యాణంలో గులాబీ రంగు తలంబ్రాలుంటాయి. కళ్యాణం జరిగే ఏకశిలా మండపంపై రామాయణ ఇతివృత్తాంతం మొత్తాన్ని శిల్ప కళాకారుడు గణేష్ తపతీ కళాఖండాల రూపంలో శిల్పాలు చెక్కబడి ఉంటాయి. కళ్యాణం చూసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్నించే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడ్డవారు కూడా కళ్యాణం చూసేందుకు లక్షలాదిగా తరలివస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల నుంచి రామయ్య కళ్యాణానికి వారం రోజుల ముందు నుంచే పాదయాత్రగా భద్రాచలం చేరుకుంటారు. అలాంటి భక్తుల కోసం దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు రామాలయ పరిసరాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈసారి రామయ్య కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో ప్రత్యేకంగా 3 చోట్ల హెలీప్యాడ్ దిగేందుకు అనువైన ప్రాంతాలు గుర్తించారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం చుట్టూ 26 సెక్టార్లు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియం ప్రాంతం మొత్తం చలువ పందిళ్లు, కొబ్బరి పీచుతో మ్యాట్ ఏర్పాటు చేశారు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి సెక్టార్లో ఎల్ఈడీ స్క్రీన్లు, జంబో కూలర్లు, ప్రత్యేకంగా పొగమంచుతో కూడిన ఫాగింగ్ ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం శ్రీ సీతారాముల దర్శనం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తలంబ్రాల కోసం 80 కౌంటర్లు, లడ్డూ ప్రసాదం కోసం 26 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం పట్టణంలో 25 పాయింట్లలో తాగునీటి సౌకర్యం, 15 చోట్ల 162 టాయిలెట్స్ అందుబాటులో ఉంచారు. పారిశుధ్య నిర్వహణ కోసం 565 మంది సిబ్బందిని కేటాయించారు. పట్టణంలో 13 చోట్ల ప్రథమ చికిత్సా కేంద్రాలు, 3 అంబులెన్సులు, 30 మంది ఫీల్డ్ స్టాఫ్ను భక్తులకు అందుబాటులో ఉంచారు. 2000 మంది పోలీస్ సిబ్బందితో పోలీస్ బందోబస్తు చేయనున్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు సిద్ధంగా ఉంచినట్టుగా అధికారులు చెబుతున్నారు. మామూలు మంగళసూత్రంలో 2 సూత్రాలే ఉంటాయి. ఒకటి పుట్టింటి వారిది కాగా రెండోది మెట్టినింటి వారిది. భద్రాచలం సీతారాముల కళ్యాణంలో సీతమ్మవారి మంగళసూత్రంలో 3 పుస్తెలతో ప్రత్యేకంగా ఉంటుంది. అందులో ఒక పుస్తె సీతమ్మ తల్లి పుట్టింటివారైన జనకుని వారిది కాగా రెండవ పుస్తె సీతమ్మ తల్లి మెట్టింటివారైన దశరథుడిది. ఇక 3వ పుస్తె భక్త రామదాస్ తరపున చేయించింది. ఈ 3 సూత్రాలు భద్రాచలం రామాలయంలో జరిగే కళ్యాణంలో ప్రత్యేకమని చెప్పాలి. 1953 నుంచి భద్రాద్రిలో జరిగే ఈ ఉత్సవాల్లో నాదస్వర విద్వాంసులుగా సేవలందించేవారు ముస్లిం మతానికి చెందినవారే. 1953లో హాసన్ సాహెబ్తో మొదలైన ఈ ఆచారం వారి కుటుంబానికి చెందినవారే ఇప్పటికీ నాదస్వర విద్వాంసులుగా సేవలందిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు, ముఖ్యంగా ముత్యాల తలంబ్రాలు భక్తులకు చాలా ప్రత్యేకమైనవి. భక్తులు ఈ తలంబ్రాల కోసం ఆరాటపడతారు. మనందరికీ కళ్యాణ తలంబ్రాలు అనగానే గుర్తుకొచ్చేది పసుపు రంగు, కాని ఇక్కడ మాత్రం గులాబీ రంగు. సీతారాముల వారి కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను మహిళలు వారి చేతులతో, గోళ్లతో మాత్రమే సిద్ధం చేస్తారు. ఈ ఆలయం తానిషా ప్రభువుల కాలంలో రామదాసుతో నిర్మించబడిందని అందరికీ తెలిసిందే. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు బుక్క, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవు నెయ్యి, బియ్యంతో కళ్యాణ తలంబ్రాలు కలుపుతారు. ఇదే రోజు రాములవారు పెళ్లికొడుకవుతారు. ఇక్కడ ఈ విధంగా తలంబ్రాలు కలపటం తానిషా ప్రభువుల కాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం.
ముత్యాల తలంబ్రాలను పట్టు వస్త్రాలతో ప్రభుత్వం తరపున ప్రతి శ్రీరామనవమి రోజున భద్రాచలం క్షేత్రంలో సమర్పించడం తానిషా వారి సంకల్ప ఆచార వ్యవహారంగా చెబుతూ ఉంటారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ప్రతి నిర్మాణం ఓ అద్భుతమే. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణ వేడుకకు వేదికగా నిలిచే మిథిలా స్టేడియం ఆ కోవలోకి చెందిందే. కళ్యాణం జరిగే మండపాన్ని ఏకశిల్లో నిర్మించారు. 6 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కట్టడం ఈ శతాబ్దంలోనే నిర్మించిన అద్భుత కట్టడాల్లో ఒకటిగా చరిత్రకెక్కింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్థపతి ఈ మిథిలా స్టేడియం నిర్మించగా, రామాయణంలో ప్రధాన ఘట్టాలను గణపతి స్థపతి తన శిల్పకళా నైపుణ్యంతో మండపై అద్భుతంగా తీర్చిదిద్దారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను రామదాసు భద్రాద్రి ఆలయం నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలు ఈ కళ్యాణ మండపంపై నేటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి.